చెప్పాను అక్కడ అది ఏది ఏ వర్డ్ చెప్పారు? నువ్వు నాకు మళ్ళీ వచ్చింది, గుర్తొచ్చింది. చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్పి మిమ్మల్ని తప్పించడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, అది అందరికీ తెలిసిందే, మొత్తం నాశనమే తెలిసింది. మొత్తం తొక్కలో క్యాప్టెన్ ఎవడు? తొక్కలో క్యాప్టెన్ సిస్టర్ ఇక్కడ. తొక్కలో ఎప్పుడు కాదు. అవును తెలుసు, తొక్కలో క్యాప్టెన్ కాదు ఇక్కడ. కాబట్టి నేను రిపీట్ చేసి సిస్టర్ అందరూ మీరు నచ్చి మెచ్చే నన్ను క్యాప్టెన్ చేసింది. అలాంటిది మీరు చేసిన తర్వాత తొక్కలో క్యాప్టెన్ మీరు క్యాప్టెన్ అయ్యారు. మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం మేము అందరం. తొక్కలో సంజన క్యాప్టెన్ అన్నావా? లేదు కదా. కెప్టెన్ సంజన గారు అని అన్నాం. అన్న సినిమా డైలాగ్ బాగుంది. సినిమాకి అర్థమవుతుంది. సినిమా కాకుండా అవన్నీ చీకని సిస్టర్ తప్పది. ఇక్కడ జనరల్ గా 14 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నాం. అదే మాట్లాడండి మీరు. నాకు నీ మీద ఇక్కడ ఎప్పుడు సెలబ్రిటీస్ లేదు, నో కామన్, అందరూ ఈక్వల్. నువ్వు నాకు ఆ వర్డ్ చెప్పానని, నేను ఆవేశంలో ఆ వర్డ్ చెప్పానని నాకు ఎంత బాధగా ఉందంటే నేను ఇప్పుడు ఒక్కసారి అదే నేను చెప్తున్నాను. మీకు చెప్పడం అలవాటు, మా అందరికీ వినడం అలవాటు అయిపోయింది. నాకు మాట్లాడనిస్తారు చెప్తారు కదా, మీరు ఇట్లా ఆడితే ఎట్లా? నాకు చెప్పడానికే మళ్ళీ రిపీట్ చేయడానికే నా మనసులో ఎంత బాధగా ఉంది. బికాస్ ఐ హ్యావ్ రియల్ రిగ్రెట్ నేను ఇట్లా ఎందుకు చెప్పానని. ఇప్పుడు నాకు బాధ కంటే ఎక్కువ నేను మీకు చెప్పేశానని మీరే పొగుడుకుంటున్నారు ఆ వర్డ్ని. పొగుడుకోవట్లేదు, బాధపడుతున్నాను. లేదు ప్రౌడ్గా అంటున్నారు మీరు. నన్ను తిడితే నేను అవుతానా? మీరందరూ నవ్వుకుంటున్నారు. తొక్కలో కాదని సారీ చెప్తే ఒక లాగ్ తీసి అమ్మకే ఒకటి సారీ చెప్తారని తప్పే కదా. నోరు జారాను నేను. ఆ వర్డ్ కాకుండా రాంగ్ క్యాప్టెన్, ఇది మీరు చెప్తున్నది రాంగ్ అని ఆ క్షణం కోసం చెప్పేసి ఎందుకు రాంగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను కరెక్ట్ ఉండేది. నేను ఆ తెలుగు పద రాంగ్ పట్టించుకోను. లేదు నేను నాకు తెలుగు లాగ తీయను, ప్రొనౌన్స్ చేయను. నేను ఏమీని నేను అన్ని చూసి ఓకే 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 అని వదులుకుంటాను. నేను బాధపడితేనే ఎక్స్ప్రెస్ అవుతాను. అంతేనా? ఒప్పుకున్నారా? అంతేనా? మీరు వచ్చి పొడిచండి, ఏం లేదు, నేను తర్వాత మాట్లాడతాను. మీరు మాట్లాడతాను, మీరు అయిపోయాక పొడుస్తా. లేదు మీరు పెట్టే అన్న నామినేషన్ మజాక్ కాదన్నా. మజాక్ ఎవరు చేయట్లేదు. మీది వచ్చింది నాకు, అదేంటో అర్థం కాదు నవ్వడం. సంచాలకుగా పొరపాటు 1% కూడా మేము రాంగ్ చేస్తే వీకెండ్ లో గట్టిగా పడుతుంది సంచాలక్కి. లేదు ఒక నిమిషం. సంచాలక్ మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నది తప్పు, మార్చుకోండి. అనకండి, నన్నే కాదు మా హౌస్ మేట్ ఎవరు ఏమనకండి. అది మాటలతో చచ్చిపోతున్నాం. మేము వినరాపోతున్నాము. మీకు అనడం అలవాటు, మాకు వినడం అలవాటు అయిపోతుంది. మాకు వద్దని సారీ బిగ్ బాస్. మీరు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన సమయం ఆసనం. ఎస్ బిగ్ బాస్. ఇన్కేపబుల్ అయిన కెప్టెన్ మీరే అండి. ఇన్కేపబుల్ అయిన కెప్టెన్ మీరే. అవును మోస్ట్ ఇన్కేపబుల్ కెప్టెన్ ఆఫ్ సీజన్ 7 మీరే అండి. అవునండి. చూడండి సుమన్ శెట్టి గారు నాకేం చెప్పాలి. మోస్ట్ అసమర్థమైన కెప్టెన్ మీరే. అది థ్యాంక్ యూ. అసమర్థమైన కెప్టెన్, మోస్ట్ అసమర్థమైన కెప్టెన్ మీరే. మీ కెప్టెన్షిప్ లోనే దొంగ పని చేశారు. దొంగ పని చేసేసి మేము బ్లూ టీమ్ 3 days అది 3 రాత్రులు నా టీం నిద్రపోకుండా ఉండడం. అది ఏమన్నా అవునవును అన్నారా లేదా? అది జోక్ చెప్పారు. మీరు చేస్తే మజాక్, మేము చేస్తే రజాక్. మీరు చేస్తే నీతిలు, మేము చేస్తే బూతులు. టాస్క్ సర్వనాశం చేసింది మీరు. అది కూడా క్యాప్టెన్సీ బ్యాగ్ కట్టుకొని మీరు చేస్తే నీతిలు, మేము చేస్తే అవును. క్యాప్టెన్షిప్ లో పోయేసి నిద్రపోయేసి అసలు నిద్రపోయేసి గొప్పలు వేయడం అది 100% కరెక్ట్. క్యాప్టెన్షిప్ లో పోయేసి నిద్రపోవడం కరెక్ట్. ఇంకొక క్యాప్టెన్ వచ్చేసి మీరు ఎంత
అంటే స్టేట్ వాయిస్ ఇస్తున్నా. అదే నాకు అర్థమైంది ఏమని? కూడా తెచ్చింది ఏమైంది అసమర్థత చెప్తా అంత తెలుగు వచ్చాయి అదే ఎవరిని అడిగి తెలుసుకుని ఉంటాను ఆవిడ తెలుగు బాగా వచ్చు. చెప్పాల్సిన ఉంటుంది తెలుగు రాకన్నా. తెలుగు వచ్చు అది ఏ పలకూడదో అది మాత్రం రావంటారు అవును, అంటే నేను కావాలని రాంగ్ వర్డ్ వాడాలని చెప్పకండి. నా నోరు మీలాగా లేదండి. గురించి అందరికీ తెలుసు. దండాలు మీ నోరుకి. మీకు అంతకంటే దండాలు. అవును, మీ నోరు గురించి చెప్పాలి ఇక్కడ అందరూ. మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మీ దగ్గరికి వచ్చానా ఇప్పుడు నేను? మీ దగ్గరికి వచ్చానా? మీ దగ్గరికి వచ్చానా ఇప్పుడు నేను? మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, నా తెలుగు గురించి మాట్లాడుతున్నారు కదా. నువ్వు తెలుగు బాగా మాట్లాడుతాను చెప్పి నీకు తప్ప? తెలుగు బాగా మాట్లాడతారు అని తప్పు లేదు. తెలుగు తెలిసి కూడా తప్పు వర్డ్ వాడింది చెప్పడం తప్పు. అలా చెప్పానా నేను ఇప్పుడు? అప్పుడే అట్లే చెప్పాను. యూ డోంట్ హ్యావ్ సెన్స్ ఆల్సో. ఓకే, డోంట్ గెట్ నేను ఏం చెప్పాను? తెలుగు మాట్లాడడం ఆవిడ బాగా వచ్చు, తప్పులు మాట్లాడడం మాత్రం రాదని చెప్తారు అన్నాను కదా. అంతే కదా. డోంట్ యూ హ్యావ్ బ్రెయిన్ ఆల్సో? యువర్ మేనేజర్ ఎవరండి ఎవరికైనా షటప్ చెప్పడానికి? మరి మీరు నాకు దండం పెట్టడానికి? మీరు ఎవరు? మీరెవరు నాకు దండం పెట్టడానికి? దండాలు ఎవరికైనా పెట్టామా? ఎందుకు పెడతారు? ఎవరికైనా తమిళనాడు పెడతారు, బతుకున్న వాళ్ళు కాదు. Who are you? దానికి Who are you? Who are you? Who are you? So what? What do you mean? మీరు నాకు దండం పెట్టడానికి? లేదు. మీరు నాకు దండం పెట్టడానికి? Who are you? I'm asking you. వాట్ ఐ మీన్ టు సే, మీ దగ్గర పోయేసి ఎందుకు మాట్లాడాలి? ఇచ్చట్ చేస్తారు మీరు కాబట్టి. సెన్స్ లేదు, బ్రెయిన్ లేదంటే You don't have sense at all. You don't have sense at all. ఎందుకండి ఇట్లా అనిపించుకోవడానికి రాలేదు. మేము కూడా మీరు దండాలు పెట్టించుకోవడానికి రాలేదు. దండం కూడా రాలేదు, తప్పు లేదు. అయ్యో వద్దమ్మా మాకు సంబంధించి పోయాను నేను. అదే ఎందుకు ఎందుకు పోవాలి? బికాస్ మీరు నా గురించి అక్కడ మాట్లాడి ఏం మాట్లాడవచ్చు? అడుగురా, ఏం మాట్లాడవచ్చు? అడుగురా అమ్మ. నాకు చెప్పావు నాకు తెలుగు తెలియదు, తొక్కలో కట్టను అన్నానండి. లేదండి, నేను అది అర్థమైన కట్టనని చక్కగా తెలుగు నీకు నచ్చినప్పుడు తెలుగు బాగా వచ్చని చెప్తావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు తెలుగు రాదని చెప్తావు. మీ ఇష్టం అయిపోయిందా? నేను ఆలోచించి వచ్చాను. ఏంటి ఆలోచించి వచ్చారు? ఏ వర్డ్ కరెక్ట్ అని ఆలోచించి వచ్చాను. యూ హ్యావ్ నో ఎవరిని పట్టాల మాట్లాడటంగా నేనేం చూస్తూ ఊరుకో. మీరు ఎవరి పట్టాలి మాట్లాడినా నేను ఊరుకో. చెప్తాను. నేను ఊరుకోను. ఎవరికన్నా నేను ఊరుకో. నాకు సెన్స్ లేదు చెప్పడానికి, మీకు హక్కు లేదు. నీకు సెన్స్ లేదు. నేను ఆ మాట స్టాండ్ అయి ఉన్నా. నీకు సెన్స్ లేదు. ఓకేనా? నేను ఆ వర్డ్ మీద స్టాండ్ అయి ఉన్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ వర్డ్ బ్యాక్. నేను ఎందుకు వర్డ్ చెప్పాలి? వాడి గురించి కాదు ఎవరు చదువుతున్నారు? She has to apologize